హాయ్! నేనైతే ఈరోజు ఒక కొత్త న్యూ మూవీ నుంచి రివ్యూ ఇవ్వాలనుకుంటున్నా. అది 'నవీన్ చంద్ర' గారి మూవీ. 'నవీన్ చంద్ర' గారంటే నాకు చాలా ఇష్టం. నేను ఫ్యాన్‌ని గూడా. సో, 'హనీ' మూవీ వచ్చేసింది గదా! సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ హారర్ మూవీ అంటే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్టే. నాకు గూడా ఇంట్రెస్టే. అలా అనేసి మా బ్రదర్స్ మేము నిన్ననే బుక్ చేసుకొని వెళ్ళాము. సో, మూవీ వచ్చేసి ఎలా అంటే ఒక పల్లెటూరు, మూఢనమ్మకాలు, శుద్ధ శక్తి ఇలాంటివి చుట్టూ తిరుగుతుంటదనమాట. ఒక ఫ్యామిలీలో ఒక వాళ్ళ నాన్నకు బాగా ఇలాంటివి బాగా నమ్మకమనమాట. సో, భార్య ఒక టీచర్ ఉంటది. కూతురు చదువుకుంటుంటది. అయితే ఆ శుద్రం పూజలకు చేస్తున్న దేవతకి అమ్మాయే అండ్ ఆడపిల్లలు, పిల్లులు ఇవే ఇష్టమనమాట. సో, అదే ఆహ్, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తది. ఆ ప్రాబ్లమ్ అనేది వాళ్ళ కూతురికే వస్తే అసలు హీరో ఎలా రియాక్ట్ అవుతాడు? హీరోయిన్ ఎలా రియాక్ట్ అవుతది? అసలు ఆ పాప ఎలా ఫేస్ చేస్తది? అసలు లాస్ట్‌కి ఆ పాప ఏమవుతది? హీరో, హీరోయిన్ ఎలా అవుతారు? సో, ఏం మెసేజ్ ఉంది? సో, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే అన్నమాట. నాకొచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ సౌండ్‌తోనే సినిమా మొత్తం నడిపించిండు అనిపించింది. సౌండ్ అయితే చాలా అదిరిపోయింది. వేరే లెవెల్ అన్నమాట. సో, హీరో, హీరోయిన్స్ పాప యాక్టింగ్ గూడా సూపర్‌గుంది. బట్ ఏంటి అంటే స్టోరీలో క్లారిటీ లేదు. స్టోరీలో హ్మ్. చాలా లాజిక్ మిస్ అయింది. చాలా చాలా వరకు అక్కడక్కడ లాజిక్స్ మిస్ అయినాయి. సో అసలు మెసేజ్ ఇద్దామనుకున్నాడు. ఎమోషనల్ మెసేజ్ ఇద్దామనుకున్నాడు. కానీ ఎమోషనల్ మెసేజ్ ఇవ్వడానికి పోయి రియల్ లాజిక్ అనేది మిస్ జేషిండు. నాకనిపిచ్చింది. నా ఒపీనియన్‌లో మాత్రమే జెప్తున్నా. అండ్ ఇంకా కొంతమంది ఇది చూసి కూడా నేర్చుకుంటారేమో అనిపించింది. ఇంకా వచ్చేసి స్క్రీన్ ప్లే ఓకే. బట్ 5 మందితోనే మూవీ మొత్తం నడిపించేసాడు. అది నైట్‌లోనే మోస్ట్‌లీ ఉంది. అది కూడా ఒకటే ఒక ఇల్లు 5 మందితోనే నడిపించిండు. బడ్జెట్ కూడా ఎక్కువ అవ్వలేదనిపించింది. సో, 'దివినైతే' ఆ! చాలా చాలా బోల్డ్ అన్నారు గానీ, అంత బోల్డ్ ఏం లేదు. ఒక 5 మినిట్స్ కూడా రాదు. ఒక 1 మినిట్ గూడా రాదు. అంత మరీ చిన్న పిల్లలు, ఫ్యామిలీస్ చూడనంత బోల్డ్‌గా గూడా ఏమనిపించలేదు నాకు. సో, స్టోరీ అయితే మొత్తం క్షుద్ర పూజల చుట్టూ తిరుగుతుంటది. ఇప్పుడు ఎమోషనల్ ఒక తల్లి, కూతురి ప్రేమ అండ్ తండ్రి ప్రేమ అండ్ వాళ్ళ పాపకి ప్రాబ్లమొస్తే ఎలా? అసలు ఆ పాప ఎదుర్కొన్నదా? ఎదుర్కోలేదా? వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళ పాపని ఎలా రక్షించింది? అసలు రక్షించిందా? లేదా? ఆ! వాళ్ళ ఫాదర్ ఎలా ఉన్నాడు? ఆళ్ళ ఫాదర్ మారిండా? ఇవన్నీ మూవీ చూసి తెలుసుకోండి. సో, ఫైనల్లీ అయితే నాకైతే మూవీ ఓకే. యావరేజ్ అనిపిచ్చింది. మరీ హైలైట్, మరీ లో అని గూడా అనిపించలేదు. ఫైనల్లీ అయితే నాకు యావరేజ్ అనిపిచ్చింది. చూడాలనుకున్న వాళ్ళు హారర్, థ్రిల్లర్ మూవీ చూడాలనుకున్న వాళ్ళు చూడండి. సాంగ్స్ గూడా 2నే ఉన్నాయి. ఒకటేమో సంగీతం లాంటి సాంగ్ ఉంటది. ఇంకొకటేమో మంచిగనిపిస్తది. ఓకే. 2, 3 దగ్గరైతే చాలా భయంగా అనిపిస్తది. సో, కొంచెం డైరెక్టర్ కొంచెం లాజిక్‌లు మిస్ జేయకుండా స్టోరీని కొంచెం డెవలప్ జేషుంటే చాలా బావుంటుండే. సో, అదనమాట నా రివ్యూ. నా రివ్యూ నచ్చితే లైక్ జేయండి, షేర్ జేయండి అండ్ సబ్స్క్రైబ్ జేయండి. బాయ్.